సువార్త ప్రకటించని ఎడల నాకు దీవెనకరముగా జరిగించిన దేవునికి మరొకసారి మనము ఎంత స్తుతించినా ఆ రుణము మనము తీర్చలేము. దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచి మరి శత్రువుని కథలని రాయివలే నిలబెట్టి ఆయన పని ఆయన ఆశీర్వాదకరముగా ఎంతో గొప్పగా ఎంతో ఘనముగా ప్రభువు జరిపించుకున్నారు. అయితే గడిచిన 2 వారాల నుంచి దేవుని మందిరమును గూర్చిన వర్తమానములు మనం వింటూ ఉన్నాం. గడిచిన వారము అంతకు ముందు వారము కూడా దేవుని మందిరమును గూర్చిన వర్తమానములు మనం వింటున్నాం. 84వ కీర్తన 10 వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. గడిచిన వారములో కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి మనం చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇంకా ఆ దిగువలో గ్రంథస్థం చేయబడి ఉన్న మాట, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట, నా దేవుని మందిర ద్వారమున అర్థం ఉండుట నాకు ఇష్టము. నేను ఈ వాక్యాన్ని చదివిన తర్వాత మన అవసరాన్ని బట్టి మనం ఒక బంధువింటికి వెళ్ళక తప్పదు, ఒక స్నేహితుని దగ్గరికి వెళ్ళాలి కదా అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈ మధ్య కాలములో ఒక భయంకరమైన సంఘటన ఒక సహోదరి జీవితంలో జరిగింది. ఒక ఉన్నతమైన విద్యాభ్యాసం చేస్తూ ఒక కాలేజీలో ఆ సహోదరి జీవితాన్ని హాస్టల్లో ఉంటుంది. ఆమెకి బలహీనత చేత అక్కడ ఫుడ్డు, అక్కడ చన్నీళ్ళు, ఆ వాతావరణము కష్టముగా ఉంది. ఆ వాతావరణానికి ఈ సహోదరి యొక్క ఆరోగ్యము సహకరించని పరిస్థితిలో ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే మరొక సహోదరి పరిచయం అయ్యి ఆ సహోదరిని గమనించి చెప్పింది, ఇక్కడ దగ్గరలో మా ఇల్లు ఉంది, మా ఇంటికి వస్తే నీకు వేడి నీళ్ళు దొరుకుతాయి, నీకు అనుకూలమైన ఫుడ్ కూడా ఉంటుంది అంటే, తోటి సహోదరి, తోటి ఆడబిడ్డ కదా, నాకేదో ఆశ్రయం ఇస్తుంది, నాకు ఏదో ఆదరణ దొరుకుతుంది అని వెళితే ఆ సహోదరి ఈ సహోదరికి మత్తిచ్చి ఈ సహోదరి జీవితాన్ని పాడు చేసిన పరిస్థితిలోనికి ఆ సహోదరి అయిపోయింది. అందుకే దేవుడు మాత్రమే మన జీవితంలో నమ్మదగిన వాడు. అందుకే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద నుండుట నాకు ఇష్టము, అది ఎంతో శ్రేష్టము అని ఈ యొక్క కీర్తనకారుడు చెప్తున్నాడు. ఒక పెద్దాయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన చివరి దినాలలో చివరి పరిస్థితుల్లో ఉంటున్న ఆ వ్యక్తి బలహీనుడిగా
ఆ మంచం మీద చాలా బాధపడుతూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు, చివరి దినాలలో ఉన్నాడు, ఆ మంచం మీద ఉన్నాడు, చాలా వేదన పడుతున్నాడు. ఈ కుమారులు, ఈ కుమార్తెలు, తన తోటి వారందరూ కూడా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. అయ్యా, నీకు మాంసము కావాలా, పానీయము కావాలా, ఆహారము కావాలా, ఏమిటి నీ కోరిక తీర్చు, నీ చెప్తే మేము తీరుస్తాము, నువ్వు సంతోషముగా ఉంటే మాకు చాలు, నువ్వు చివరి దినాల్లో ఉన్నావు, నువ్వు సంతోషముగా నీ జీవితాన్ని ముగించాలి, ఈ ఆస్తులు, ఈ పదవులు, ఈ రాజ్యాలన్నీ కూడా నీవే మాకు కూడబెట్టి మాకు ఇచ్చావు కదా అని అంటూ ఉంటే ఆ వ్యక్తి అలాగ మౌనముగా ఉన్నాడు. అయితే వీళ్ళు ఒకరోజు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో, చిన్నమ్మాయి పెద్దబ్బాయితో, పెద్దబ్బాయి భార్యతో, ఈ కుటుంబస్తులందరూ ఒక రోజున అడవిడిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటి అడవిడి, ఏమిటి మంచి కంగారుగా ఉన్నారు అని ఆ పెద్ద ఈ గృహస్థులను, ఆయన సంతానాన్ని పరీక్షిస్తే వారు అనుకుంటున్న మాట ఏమిటంటే 122వ కీర్తన మొదటి వాక్యము. 122వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కొర చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఎంతకాలము లేని సంతోషము ఇప్పుడు ఎలా వచ్చింది నాయనా? ఇంతకాలము లేని ఆనందము మంచములో ఉన్న నీవు, చివరి గడియల్లో ఉన్న నీకు ఎలా వచ్చింది నాయనా అంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఒకప్పుడు నా పరిస్థితి గొర్రెల దొడ్డిలో ఉన్న పరిస్థితి, ఒకప్పుడు రిక్తునిగా ఉన్నాను, ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాను, ఒకప్పుడు తినుటకు ఆహారము లేని పరిస్థితి, త్రాగటానికి పానీయము లేని పరిస్థితి, నిలవటానికి నీడ లేని పరిస్థితి, అడుగు పెట్టి అడుగు తీస్తే మరణ భయములో బ్రతుకుచున్న నా జీవితాన్ని ఆయన మందిరములో ఉన్న ఆశీర్వాదము చేత ఈ విధముగా ఆశీర్వాదకరముగా ఉన్నాను. దేవుని మందిరానికి దూరమై, సహవాసానికి దూరమై, వాక్యానికి దూరమై ఎక్కడి ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతారన్న చింత నా జీవితంలో ఉండేది. ఇప్పుడు మీరందరూ మాట్లాడుకోవటం నేను విన్నాను. ఇదిగో దేవుని మందిరమునకు వెళ్ళుదమని మీరు అనుకుంటూ ఉన్నారు, నేను విన్నాను. ఇక మీ జీవితములో నేను లేకపోయినా క్షేమకరముగా మీరుంటారు, దీవెనకరముగా మీరుంటారు, ఆశీర్వాదకరముగా మీరుంటారు. ఎలా ఉంటామయ్యా అంటే, మీరు దేవుని మందిరములోనికి వెళుచున్నారు కాబట్టి ఆ దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదాలు నేను సంపాదించి మీకు ఇచ్చిన వాటికంటే ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని మందిరములో ఈ ఆశీర్వాదాలు ఎంతమంది ఈరోజు అనుభవిస్తున్నారు? ఎంతమంది ఈరోజు ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు అన్న విషయాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 26 అధ్యాయము 15 వాక్యాన్ని
చదవగలిగిన వారు త్వరగా చదవాలి ఈ పూట. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే మనకు తుమ్మ చెట్టు మనకు కనిపిస్తుంది. దాని పలక ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఆయన సన్నిధిలో అది వంకరిగా కాకుండా, అది కృంగిపోయినట్లు కాకుండా, అది నిలువుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ ఎట్లా ఉండాలి? అది నిలువు పలకగా చేయవలెను. అది చేతిలోనే నిలువు రావాలి. దాని జీవితంలో అది నిలిచి ఉంటేనే దానికి క్షేమం. ఇప్పుడు తుమ్మ చెట్టు గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆ చెట్టు కింద నుంచి పై వరకు కూడా అది ముళ్ళతో నిండి ఉంటుంది. అమ్మ, దేనితో నిండి ఉంటుంది? చాలా ముళ్ళు ఉంటాయి. అది ఎక్కడ దాన్ని పట్టుకోవాలన్నా అక్కడ తప్పనిసరిగా ముళ్ళు గుచ్చుకుంటుంది. దాని ముళ్ళు మనిషికి తీపే, దాని కాయ కూడా ప్రయోజనము లేదు, ఉపయోగము లేదు, మనకు ఉపయోగపడదు. అలాగా దాని స్థితి వెళుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు అలాంటి స్థితిలో ఈరోజు మన జీవితాలు ఉన్న పరిస్థితి, ఎవరికి ఉపయోగము లేదు, ఎవరికి ప్రయోజనము లేదు. ఒళ్ళంతా ముళ్ళే, మాటలన్నీ ముళ్ళే, స్వభావాలన్నీ ముళ్ళే. జీవితం అంతా కూడా ముళ్ళ వంటి స్వభావముతో బ్రతుకుచున్న నేను, ముళ్ళ వంటి స్వభావముతో జీవిస్తున్న నిన్ను నా ప్రభువు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు దివి నుంచి భూమికి దిగి వచ్చాడు అని మనము గమనించి చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు. చెప్పాలమ్మా, నోరు చెప్పండి. ఎవరిని రక్షించటానికి? గట్టిగా చెప్పాలి. పాపులను రక్షించటానికి. ఇప్పుడు పాపులను రక్షించటానికి దిగి వచ్చాడు. ఈ వ్యక్తి ఒక పాపి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తి స్వభావం అంతా కూడా పక్క వ్యక్తికి ప్రయోజనము లేదు, ఉపయోగము లేదు. కళ్ళన్నీ ముళ్ళే, చెవులన్నీ ముళ్ళే, శరీరం అంతా ముళ్ళే. అయితే ఇతడు ఆ కాయలు కూడా ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈ చెట్టుకున్న స్వభావం ఏమిటంటే, ఇటు గాలొస్తే ఇటు ఊగుతుంది, ఇటు గాలొస్తే ఇటు ఊగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పనమటి గాలి కొట్టింది అనుకోండి, తూర్పు వైపు వంగిపోద్ది. తూర్పు గాలి కొడితే పనమటి వైపుకి వంగిపోద్ది. ఎవరైనా క్రైస్తవులు వచ్చి 2 మాటలు చెప్తే ఇక నేను యేసయ్యలోనే ఉంటాను అంటది. మరలా వచ్చి పాపాత్ముడు, లోక సంబంధము, శరీర సంబంధమైన వాళ్ళు చెప్తే ఇంకా నాకు చర్చి ఎందుకులే, ఇక నీతోనే నేను ఉంటాలని. అలాంటి స్వభావము. తుమ్మ చెట్టు స్వభావం ఏంటంటే, గాలి వచ్చినప్పుడు అది బాగా ఊగుతుంది. ఎలా ఊగుతుందమ్మా? బాగా ఊగుతుంది. అయితే నీ బ్రతుకులో ఎంతకాలము నీవు అలా ఊగుతూ ఉన్నా నీ జీవితానికి విలువ ఉండదు. ఏముండదమ్మా? నీ జీవితానికి విలువ ఉండదు. అటు కాసేపు ఊగి, ఇటు కాసేపు ఊగి, ఇటు నమ్మరు, అటు నమ్మరు. నీ బ్రతుకు ఆఖరికి ఇటు నమ్మరు. దేవునికి స్తోత్రం. అయితే ఈ చెట్టుని రక్షించటానికి వచ్చాడు. ఈ జీవితాన్ని నా ప్రభు రక్షించటానికి వచ్చాడు. ఈ వ్యక్తిని రక్షించటానికి నా ప్రభు వచ్చి, నా ప్రభు ఈ వ్యక్తితో చెప్తున్నాడు, ఈ చెట్టుని తీసుకుని వచ్చి ఇది ప్రయోజనకరముగా మార్చబడాలంటే, ఇది ఒక దీవెనకరముగా మార్చబడాలంటే, దీనికి విలువ పెరగాలి అంటే దీనిని ఒక సైజు ప్రకారము కోత మిషన్ పెట్టి, రంపము పెట్టి దీనిని కొయ్యాలి. దీన్ని ఏం చేయాలమ్మా? కొయ్యాలి. ఎందుకని కొయ్యాలి అంటే, దీనికి ముళ్ళుంది. ఇది వంకరి బ్రతుకు. ఏ బ్రతుకు దీనిదంతా?
వంకరి చూపు. ఏ చూపు? ఓ వంకరి మాటలో వంకరితనము, చూపులో వంకరితనము, ప్రవర్తనలో ఓ వంకరితనము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీ జీవితము, నీ మాట వంకరిగా ఉండొచ్చు, నీ ప్రవర్తన వంకరిగా ఉండొచ్చు, నీ స్వభావం వంకరిగా ఉండొచ్చు. ఈ ప్రార్థన మందిరములో నా ప్రభువు బెసలేలుకు, దైవజనులకు చెప్తున్న విషయం ఏమిటంటే, దీనిని ఒక సైజు ప్రకారము కొయ్యాలి. ఏం చేయాలి దీన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలము దేవుని మందిరములో వాక్యం వింటున్నా పాత మాటలు విడిచిపెట్టట్లేదు, పాత పద్ధతులు విడిచిపెట్టలేదు, ఆ వంకరి బుద్ధి విడిచిపెట్టట్లేదు, ఆ వంకరి చూపులు విడిచిపెట్టట్లేదు, ఆ వంకరి స్వభావాలు నువ్వు విడిచిపెట్టకపోతే నీవు ధన్యునిగా, నీవు ధన్యురాలుగా మార్చబడలేవు సహోదరి, మార్చబడలేవు సహోదరుడా. నీవు క్రమ పద్ధతిలో కోయబడుదువుగాక. ఆమేన్. ఈ క్రమ పద్ధతిలో కోయబడిన తరువాత దీనిని తీసుకొని వచ్చి దీనిని నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనిని సంఘములో నిలబెట్టాలి, ప్రత్యక్షత గుడారములో దీనిని నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ నిలిచిన ఈ పలక నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఎవరైతే నిలుస్తారో వారి జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కొందరు ఎక్కువసేపు నిలవలేరండి. ఏమి నిలవలేరు? ఎక్కువసేపు నిలవలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు యేసన్న గారు మందిర ప్రారంభోత్సవానికి డేట్ ఇచ్చారు. మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఒక పాస్టర్ గారు, ఆయన గ్వారంటీలో ఉంటారు, ఆయన మంచి సింగరు, ఆయన పేరు యేసుదాస్ గారు, మేము క్రీస్తుదాస్ గారు అని పిలుస్తాము. మంచి సింగర్ ఆయన. యేసన్న గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడు తీసుకువెళ్ళేవాడు. ఆయన బాగా పాడతారు పాటలు. ఆయన బాగా నాకు సహవాసం. దేవునికి స్తోత్రం. సహవాసం అయితే ఆయన మాటికి అడిగేవాడు, ఇదిగో మీ ఊరు వస్తున్నాం ఏం పెడతావు, మీ ఊరు వస్తున్నాం ఏం పెడతావు అనేవాడు. మా ఏరియాలో ఏమేమి దొరుకుతాయి అన్నీ పెడతానంటే, పీతలు దొరుకుతాయా, చేపలు దొరుకుతాయా, రొయ్యలు దొరుకుతాయి అంట కదంటే అన్నీ పెడతాం మీరు రండి అనేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఆ దినము దొరికినవన్నీ తీసుకొచ్చి వండి వాటిని భద్రపరిచాం. ఆ భద్రపరిస్తే ఆ మీటింగ్ అయిపోయింది. దైవజనులు యేసన్న గారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ గుంటూరు నుంచి వచ్చిన రన్నింగ్ టీము, ఆ వైర్లు, ఆ బాక్సులు, ఆ సౌండ్ సిస్టమ్ అని వాళ్ళందరూ చక్క పెట్టుకుంటా ఉన్నారు. ఇక దైవజనులు యేసన్న గారికి క్యారేజీ సిద్ధపరిచి కారులో పెట్టాము. దైవజనులు యేసన్న గారు వెళ్ళిపోతే ఆ రన్నింగ్ టీం వాళ్ళు ఈ లోపల ఈ పని అవుతుంది, ఇక భోజనం పెట్టచ్చు. ఈయన ఏముండేవు ఆయన వెళ్ళిపోయి కాసేపు కూడా ఆకలికి నిలవలేక వెళ్ళి ప్లేటు పట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళు చూస్తే పలసటి సాంబారు పోసారు, పచ్చడి కూడా వేయలేదు. ఈయన తినేసాడు. తినేసి నా దగ్గరకు వచ్చేసి, అయ్యా ఇది అది ఉండేనన్నావు, ఇది ఉండేనన్నావు, రొయ్యలు అన్నావు, పీతలు అన్నావు, ఆఖరికి వాళ్ళు ఏం సాంబారు పోసారు? దొంగ సాంబారు పోసారు. దొంగ సాంబారు అంటే తెలుసా మీకు? యేసన్న గారు చెప్పాడు, ఆదివారం చర్చిలో భోజనాలు పెట్టనను చెప్పొద్దు, పెడితే దొంగ సాంబారు పోయమన్నాడు. దొంగ సాంబార్ అంటే 2 గెరిట్లు అన్నం మీద పోసినట్టు కనిపించదు. అది అందులో క్యారెట్ ముక్కలు ఉంటాయి కదా, అందులో పప్పు ఉంటాయి కనిపించడానికి. దేవునికి స్తోత్రం. అది దొంగ సాంబార్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దగ్గరికి వచ్చి ఏమండావు, ఏంటి దొంగ సాంబారు పోసి పెట్టారు అంటా ఉన్నాడు. అయ్యా ఆగండి అన్నాను. ఈ లోపల వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఒక్కొక్కటి తీసుకొచ్చి అన్నీ ముందు పెట్టాం. నాకు పెట్టలేదు కదా అన్నాడు. ఇక నాకు ఈ కంగారులో కోపం వచ్చి ఆ వేపుడు ముక్కలు ఈ చేతితో ఒక 4,
ఈ చేతితో ఒక 4 వస్తే 2 చేతులతో 4 ముక్కలు పట్టుకుని వెళ్ళి లాల్చి జేబులో 2 జేబులు వేసేసాను. ఇటు వేసేసాను. లాల్చికి పైన ఉండవు కదా జేబులు, ఈ సైడ్ జేబులో ఇందులో ఒక 4 ముక్కలు, ఇందులో 4 ముక్కలు వేసేసాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి నా నరాలు చిట్లిపోతాయంత టెన్షన్ నాకు. ఎందుకనంటే జనరేటర్ ఫెయిల్ అయిపోయింది. కరెంట్ ఏ క్షణంలో పోద్దో తెలియదు. ఆ కరెంట్ అంతా లోడ్ అంతా ఒక వైరు మీద వేస్తే ఆ వైరు కూడా కాలిపోతుంది. ఒక ఇంట్లో నుంచి అబ్రాహ్మణ్ ఇంట్లో నుంచి కొంత లోడు దానికి కలిపి, కుమారన్ ఇంట్లో నుంచి కొంత లోడు దానికి కలిపి, ఈ కట్టిన వేరు పట్టుకుని మిద్ది మీదకి కిందకి నీ తిరుగుతూ ఉన్నాయి. ఈ ఇంత టెన్షన్లో ఉంటే ఆయన అంటున్నాడు, ఎన్ని రకాలు నాకు ఒక్క రకం కూడా కనిపించలేదు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆకలికి కొంచెంసేపు కూడా వ్యక్తి నిలవలేకపోయాడు. దేనికి నిలవలేకపోయాడు? చెప్పాలి. దేనికి నిలవలేకపోయాడు? ఆకలికి నిలవలేకపోయాడు. నీ జీవితంలో నీవు నిలిస్తే ఆ నిలిచిన వ్యక్తికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ సాతానుగాడు నిన్ను నిలవనీకోకుండా లాగుతా ఉంటాడు. ఒక క్షేమకరమైన ఆశీర్వాదము అనుభవించవలసిన నీవు ఒక శాపభరితమైన స్థితిలోనికి ఈ సాతాను లాగుతూ ఉంటాడు. ఆదాము చక్కగా ఆ తోటలో ఉన్నారు, చక్కగా ఆ వృక్ష ఫలాలు తింటూ ఉన్నారు, చక్కగా ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తున్న ఆ వ్యక్తిని ఈ సాతాను గాని యొక్క ఉద్దేశం ఏమిటంటే, సాతాను యొక్క ఆలోచన ఏమిటంటే, ఆ తోటలో ఉన్నవారిని బయటకు లాగాలి, సహవాసములో ఉన్నవారిని బయటకు లాగాలి, కుటుంబములో కట్టబడిన వారిని బయటకు లాగాలి, పరిశుద్ధుల సహవాసములో ఉన్నవారిని బయటకు లాగాలి అని వాడు ఒక్కొక్కళ్ళని లాగటానికి సిద్ధపడుతున్నప్పుడు నీవు గ్రహించి, ఆయన సన్నిధిలో నేను నిలుస్తాను, పరిశుద్ధతలో నేను నిలుస్తాను, ఆయన వాక్యములో నేను నిలుస్తాను అని నువ్వు నిలవగలిగితే నువ్వు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలివ చెట్టు దేవుని మందిరములో నిలిచి ఉందని చరిత్ర మనకు చెప్తుంది. ఆ ఒలివ చెట్టు దేవుని మందిరములో ఉంటే మిగిలిన కంప చెట్లు, మిగిలిన ముళ్ళ చెట్లు, మిగిలిన అన్ని చెట్లు వచ్చి ఈ చెట్టుని పిలుస్తూ ఉన్నాయి. చదవగలిగిన వారు చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము. ఆ ఒలివ చెట్టుని పిలుస్తూ ఉన్నాయి. చెట్ట ఇక్కడేముంది, బయటకు వస్తే చాలా ఆనందం ఉంది, ఇష్టానుసరముగా ప్రవర్తించవచ్చు, ఇష్టానుసరముగా తిరగవచ్చు, ఇష్టానుసరముగా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజుగా ఉండటానికి నేను వస్తానా? నేను ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను అటు ఇటు తిరగలేను. అక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, లోకములో కాసేపు, పాపములో కాసేపు, చర్చిలో కాసేపు నేను ఉండలేను. ఇదిగో నేను ఆయనలోనే నిలుస్తాను. దేవునికి స్తోత్రం. సాతాను పిలుస్తూ ఉంటుంది, నిన్ను రా 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 అని పిలుస్తూ ఉంటుంది. అది సాతాను. ఆ సాతానుకి ఇక్కడ స్థానము లేదు. దాని స్థానములోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని అది నిన్ను గుంజుతూ ఉంటుంది, అది నిన్ను లాగుతూ ఉంటుంది, అది నీకు ప్రేరేపణ కలగ చేస్తూ ఉంటుంది. సిగ్గులేని సాతానా, సిగ్గులేని
సాతానా అని దాన్ని నువ్వు తిరస్కరించకపోతే అయితే నిన్ను లాగుతూ ఉంటుంది, నిన్ను పిలుస్తూ ఉంటుంది. నువ్వు పరిశుద్ధముగా జీవించడం దానికి ఇష్టం ఉండదు, నువ్వు ప్రార్థనలో జీవించడం ఇష్టం ఉండదు, నువ్వు దేవుని మహిమ కలిగిన ఆశీర్వాదాలు అనుభవించటమో దానికి ఇష్టం ఉండదు. ఇదిగో మీ భార్య భర్తలు చక్కగా అన్యోన్యత కలిగి ఆయన చెట్ల మధ్యలో చక్కగా ఫలవృక్షాలు భుజించుకుంటూ క్షేమకరముగా ఉండటమో దానికి ఇష్టము లేక అది నిన్ను లాగుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుందమ్మా? అది నిన్నేం చేస్తూ ఉంటుంది? లాగుతూ ఉంటుంది. అయితే నువ్వు సైతానా, నేను నా తండ్రి తోటను విడిచి నేను రాను, ఆయనలో నేను నిలవాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. దేవునికి స్తోత్రం. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకై, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. పామయుడా నీలోన కృపామయుడా, నీలోన నివసింప చేసినందునా ఇదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నస్తుతుల సింహాసనం. హల్లెలూయా. ఆ యొక్క తుమ్మకర్ర పలకలు చేసి అది ప్రత్యక్షత గుడారములో నిలబెట్టినప్పుడు, ప్రత్యక్షత గుడారములో దాన్ని నిలబెట్టినప్పుడు దానికి విలువ ఉంటుంది, దానికి ఘనత ఉంటుంది. అది చరిత్రలో అలాగది నిలచిపోతుంది. దేవునికి స్తోత్ర. మరి నీ జీవితము ప్రార్థనలో నిలవలేని స్థితిలో ఉన్నావా? సహవాసములో నిలవలేని స్థితిలో ఉన్నావా? వాక్యములో నిలవలేని స్థితిలో ఉన్నావా? ఉపవాసములో నిలవలేని స్థితిలో నీ జీవితము కొనసాగుతుందా? ఎందుకనంటే నీవు పరిశుద్ధుల సహవాసములో కొనసాగుతూ ఉంటే సాతానుగాడికి ఒళ్ళు మంట, వాడు అస్సలు తట్టుకోలేడు. ఏ విధము చేతనైనా నిన్ను సహవాసానికి దూరపరచాలనే వాడు రాత్రి పగలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఆ సాతాను కుతంత్రాలను గుర్తించి నేను యేసులో నిలుస్తాను. ఎవరిలో నిలుస్తాను? ఏ మనుషునిలో కాదో, నేను యేసులోనే నిలుస్తాను. యేసే నాకు నా కొరకు రక్తము కార్చిన దేవుడని యేసులోనే నువ్వు నిలవాలి. దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 2:25 వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2:25 వాక్యము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంకా
మొదటి పేతురు పత్రిక 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే రాయులు కనిపిస్తున్నాయి. ఈ రాయులు అంటే చాలా రాళ్ళు ఉన్నాయి. ఇటుక రాళ్ళు ఉన్నాయి, సిమెంట్ రాళ్ళు ఉన్నాయి, మరి ఇక గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ రాయి సజీవమైన రాయి. ఏ రాయమ్మా? సజీవమైన రాయి. ఇప్పుడు నీవు ఎవరివి అంటే, ఈ అపోస్తుడైన పేతురు గారు నిన్ను ఒక సజీవమైన రాయికి పోల్చుచున్నాడు. ఇప్పుడు సజీవమైన రాయిగా నీవు ఈ స్థలములో ఉన్నావు. ఈ స్థలములో ఉన్న నీవు విడివిడిగా ఉంటే, విడివిడిగా నీవు ఉన్నప్పుడు నీకు ప్రమాదం ఉంది. అంతులేనంత ప్రమాదం ఉంది. ఏంటి అంతులేని అంత ప్రమాదము అంటే, జవలదిన్నె మందిర నిర్మాణం కొరకు 14 ట్రిప్పులు గ్రానైట్ రాళ్ళు అక్కడ తోలే. చెప్పండి, ఎన్ని ట్రిప్పులు? చాలా కష్టపడి రాయి కొట్టి ట్రాక్టర్కేసి ట్రాక్టర్ కూడా నడిపించుకుని తోలాం. ఇక అక్కడ వేసిన దగ్గర నుంచి కూడా ఇక నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. అవి చూస్తే చక్కటి గ్రానైట్ రాళ్ళు. ఒక అమ్మ వచ్చి ఇంకో అమ్మను పిలుస్తుంది, ఎత్తి రాయి బాగుంది, ఎందుకంటే బట్టలు ఉతుక్కుంటాకు మురుకు బాగా పోతుంది. ఇంకొక అమ్మ వస్తుంది, పాస్టర్ అన్న ఒక్క రాయి కావాలి చేపలు దోముకుంటాకు. ఏం దోముకుంటాకు? నా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఊరి మధ్యలో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి పట్టుకుని వెళితే ఆ రాయిలు మళ్ళీ దొరికేది లేదు, మరలా తెచ్చేది లేదని నాకు ఆ రాయిలు గోడ కట్టేంత వరకు కూడా నాకు రాత్రి కూడా నిద్ర పట్టేది కాదు. దేవునికి స్తోత్రం. అన్న ఒక్క రాయి అన్ననేవాడు. ఏమనేవాళ్ళమ్మా? ఒక్క రాయి ఆమె తెచ్చుకుందే, దీని మీద మురికి బాగా పోతుందంట. ఇక వెళ్ళి ఆమెను అడగలనా? ఆమె పోయిన మనిషి పోకుండా ఏం చేసిందంటే మళ్ళీ ఈమెకి చెప్పింది, ఇది ఎంత మంచిగా పోతుందో గ్రానైట్ రాడు పాస్టర్ని దోలిపెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న దయ్యామణకు నోరు ఎక్కువ. ఏమెక్కువ? ఎవరి మీద పడద్దో మళ్ళీ లేనిపోయిన సెట పేరు వస్తాను, అక్క నువ్వు ఆగక్క అని ఎట్లయితే కట్టేంత వరకు నాకు టెన్షన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక్క రాయి పట్టుకెళ్ళగలరా? ఇప్పుడు పట్టుకెళ్ళగలరా? పట్టుకోలేరు, దాన్ని గుర్తించలేరు, దాన్ని తాకలేరు. కారణం ఏమిటంటే ఆ రాళ్ళన్నీ కూడా ఒక మందిరముగా, ఒక గోడగా నిర్మాణము పూర్తయిపోయి, పూత పని అయిపోయి, పెయింట్ వేసేసి దాని మీద వాక్యం రాసేసాం. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది మందిరము. అయి రాళ్ళు.
ఇప్పుడు ఇక్కడ చేరి ఉన్న మీరందరూ కూడా రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళమ్మా? సజీవమైన రాళ్ళు. నేను సజీవమైన రాయిని అన్నవారు గట్టిగా దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నేను సజీవమైన రాయిని అన్నవారు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నీవు సజీవమైన రాయివే, నీవు మంచి రాయివే. ఇప్పుడు రాయి రాయిగా ఉంటే అదే పేతురు పత్రికలో మరొక మాట రాయబడి ఉంది. 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 8వ వాక్యాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి, మీ శత్రువైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని, ఏ సజీవమైన రాయి దొరుకుద్దా నేను మృంగాలి, ఏ సజీవమైన రాయి దొరుకుద్దా నేను మృంగాలని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. ప్రతి ఇంటికి తిరుగుతాడు, ప్రతి సంఘానికి తిరుగుతాడు, ప్రతి గ్రామానికి వాడు తిరుగుతాడు, వాడు ఎతుకుతాడు. వాడు ఎతుకుతూ ఉన్నాడు. వాడు ఎతుకుతూ ఉన్నప్పుడు, అయ్యా నేను వాడికి దొరకకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైన మందిరముగా నేను కట్టబడాలి. కొట్టు చప్పట్ల హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరముగా నేను కట్టబడినప్పుడు వాడికి ఇక నేను చిక్కను, ఇక వాడికి నేను దొరకను. వాడికి చిక్కను, వాడికి దొరకను. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడిపోకుండా నువ్వు ఏదో వచ్చి సరదాగా వచ్చి చూసిపోతూ ఉంటే, సరదాగా వచ్చి భోజనం చేసుకుని వెళుతూ ఉంటే, సరదాగా వచ్చి ప్రసాదం తీసుకుని వెళుతూ ఉంటే, సరదాగా వచ్చి బాగానే ఉందిలే అన్నట్లు వెళ్ళిపోతూ ఉంటే, వాడు చేసే పని ఏమిటంటే నిన్ను మృంగటానికి, మరలా లోకములోనికి తీసుకుని వెళ్ళటానికి, మరలా పాపములో నుంచి తీసుకుని వెళ్ళటానికి, మరలా నిన్ను సహవాసానికి దూరము చేయటానికి వాడు నీ మీద కన్నేసి పెట్టి నిన్ను లాగుతాడు. ఆ విధముగా నీ జీవితము బలి కాకుండా ఉండాలంటే నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడుదువుగాక. ఈ వాక్యాన్ని మనం గమనం చూసినట్లయితే, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడినప్పుడు నీ జీవితంలో ఏ ఇబ్బంది రాదు. నేను కొందరిని గమనిస్తూ ఉంటాను. ఈ సహోదరి ఆత్మ సంబంధముగా కట్టబడింది, ఆత్మ సంబంధముగా కట్టబడింది. ఎందుకనంటే వారి ప్రవర్తన నాకు అర్థమైపోద్ది, వారి మాట నాకు అర్థమైపోద్ది, వాళ్ళ తత్వము నాకు అర్థమైపోద్ది. కొందరు ఆత్మ సంబంధంగా కట్టబడకపోతే ఈ రాయిని పూట ఇక్కడ పెట్టుకోవచ్చు, రెండవ రోజు అక్కడ పెట్టుకోవచ్చు, మూడో రోజు ఆ పక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా కట్టబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టబడిన అనుభవాలు వేరు, కట్టబడిన అనుభవాలు వేరు, కట్టబడిన ఆశీర్వాదాలు వేరు, కట్టబడిన ఆశీర్వాదాలు వేరు. మరి నీ జీవితంలో ఇంకా కట్టబడుకోకుండా ఉన్నావా? లేదయ్యా ఆత్మ సంబంధమైన మందిరముగా, అయ్యా నీ నిర్మాణములో నన్ను స్థిరపరచు, నీ నిర్మాణములో నన్ను స్థిరపరచు అని స్థిరత్వముగా నిలిచి ఉంటే అనుభవాలలో నీవు ఉన్నావా? కొందరు జీవితాలు గమనించి చూసినట్లయితే
అలా స్థిరపరచబడటానికి ఇష్టపడరు. ఇక వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అక్కడికి తిరుగుతారు, ఇక్కడికి తిరుగుతారు, ఇక్కడికి తిరుగుతారు, అక్కడికి తిరుగుతారు. తిరిగి 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 వాళ్ళకి విలువ ఉండదు. ఏముండదమ్మా? ఏముండదమ్మా? విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకు వాళ్ళు విలువ లేదంటే వారికి ఒక ఇల్లు అనేది స్థిరత్వమే లేదు, ఒక సహవాసం అనేది స్థిరత్వము లేదు, ఒక సేవకుడు అనేది స్థిరత్వము లేదు. ఇక ఎవరు కనపడినా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి జీవితము, నీ ప్రార్థనా జీవితము, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధత నీకు ధైర్యము పుట్టించాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా? నీకు ధైర్యము పుట్టించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు ఆత్మ సంబంధమైన మందిర సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణములో నువ్వు కట్టబడితే, ఏం చేయబడితే? కట్టబడితే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. కొందరికి అలా కట్టబడటం ఇష్టం ఉండదు. ఇక తిరుగుతా ఇక తిరుగుతా ఇక తిరుగుతా ఉంటారు. ఇప్పుడు తోక తెగిన గాలిపటం, దారం తెగిపోయిన గాలిపటం తిరుగుతా ఇక తిరుగుతా ఇక అటు తిరుగుతా ఇటు తిరుగుతా తిరుగుతూ ఉంటే దాని దారం తెగిపోయింది, దాని తోక తెగిపోయింది. ఇక అది ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు, ఎక్కడ దిగుతుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. దేవునికి స్తోత్రం. కొందరు ఉన్నారు, కొందరు ఈ ఆదివారం వస్తారు, రేపు ఆదివారం వీళ్ళు వస్తారు అని దైవ సేవకులకి వాళ్ళ మీద నమ్మకం ఉండదు, సంఘ పెద్దలకు కూడా వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఏమంటే వాళ్ళకు ఒకసాట వాళ్ళ కాలు నిలవలేదండి, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇక తిరుగుతూ ఉంటారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అంటే ఆ సహవాసములో కట్టబడాలి, కట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో మన బిడ్డలు 10 మంది కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఆ బిడ్డలకు ఆ తల్లి ఆ తండ్రి సిద్ధపరిచే ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. ఎవరో పిల్లలు ఒక పూట వస్తే వాళ్ళకి ఏదో భోజనం పెట్టి పంపించే ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. నువ్వు ఆయన సొత్తుగా మార్చబడిన నీవు, ఆయన సన్నిధిలో ఆయన రక్తము చేత కడగబడిన నీవు స్థిరపడితే ఆ ఆశీర్వాదము నీ జీవితంలో ప్రత్యేకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచి బలపరచి స్థిరపరచి బలపరచి నీ సొత్తుగా చేసితివే. స్థిరపరచి బలపరచి నీ సొత్తుగా నన్ను చేసితివే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థిరపడిన వారు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము సజీవమైన రాళ్ల వలె కట్టబడినప్పుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము అనుభవించగలుగుతాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతా అయా నీ మందిరములో నేను నివాసము చేస్తాను అని ఆయన మనస్సులో స్థిరపరుచుకున్నాడు. ఆయన జీవితాన్ని స్థిరపరుచుకున్నాడు. ఆయన ఆలోచన స్థిరపరుచుకున్నాడు. ఆ స్థిరపరుచుకున్న వ్యక్తి ఆ చరిత్రను మనము చదువుతూ వెళితే, అయ్యా ఎలా ఉన్నారు, సౌఖ్యముగా ఉన్నారా, బాగున్నారా, స్థిరముగా ఉన్నారా అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నదే. అదేంటయ్యా, చాలామంది చాలిన ఆహారము అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని అల్లాడిపోతుంటే అలాగ నీ జీవితం ఉందంటే, అవును, నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఏ కొదువ నాకు లేదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. కట్టబడినప్పుడు, స్థిరపరచబడినప్పుడు, నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన నీ గిన్నె నింపుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిండిన నీ గిన్నె పొర్లే అంత ఆశీర్వాదము నా దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. గత రాత్రి చాలా శక్తివంతమైన వర్తమానాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఆ వ్యక్తి దేవుని మందిరములోనికి ప్రవేశించకుండా దేవుని మందిరము బయట ఉండే ప్రజల్ని అడుగుతా ఉన్నాడు, అయ్యా 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 సహాయం చేయండి. బంధువులను విడిచిపెట్టట్లేదు, స్నేహితుల్ని విడిచిపెట్టట్లేదు, తెలిసిన వారిని విడిచిపెట్టట్లేదు, తెలియని వారిని కూడా వ్యక్తి విడిచిపెట్టట్లేదు. ఆ సందర్భములో ప్రియ దేవుని బిడ్డలారా, 2 దైవజనులు ఆ వ్యక్తికి కనిపించారు. ఆ వ్యక్తి దగ్గర ఏమైనా దొరుకుతాయేమోనని ఆ వ్యక్తి చేతుల వైపు, జేబు వైపు, చేతుల వైపు, జేబు వైపు అలాగా వ్యక్తి దృష్టి నిలుపుతున్నాడు. ఆ యొక్క పేతురు యోహానులు అంటున్నారు, అందుకేరా ఈ దరిద్రత నిన్ను విడిచిపెట్టట్లేదు, ఈ అడుక్కునే స్వభావం నిన్ను విడిచిపెట్టట్లేదు. నీ తల్లి 10 నెలలు మోసింది, ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు అన్నదమ్ములు అక్కచెండ్లు వీళ్ళు తండ్రి మోసాడు. నీకు 20 సంవత్సరాల వయసు వచ్చినా, 50 సంవత్సరాల వయసు వచ్చినా నిన్ను ఇంకా మోయవలసి వస్తుంది, ఇంకా నిన్ను భరించవలసి వస్తుందిరా. అదే నీ బ్రతుకు మారాలంటే నీవు దేవుని మందిరములో ప్రవేశించి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని మందిరములో ప్రవేశించి దేవునిని స్తుతిస్తావో, దేవుణ్ణి ఘనపరుస్తావో, దేవుణ్ణి మహిమపరుస్తావో, ఆయన సన్నిధిలో నువ్వు కట్టబడతావో, ఆయన సన్నిధిలో నువ్వు నిలుస్తావో, అప్పుడు నీ చెయ్యి ఒకరి వైపు ఇక చాపకుండా నీవే సహాయము చేసే స్థాయిలోనికి, ఆ స్థితిలోనికి ఇక నీ జీవితము వెళ్ళిపోద్ది, ఇక నీ జీవితము వెళ్ళిపోద్ది అని చెప్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అతని బ్రతుకు మీద అతనికి అప్పుడు అసహ్యం పుట్టింది. అవును కదా, ఎంతో వయసు వచ్చినా నా చెయ్యి అటు ఇటు ఇటు అటు చాపుతున్నాను. అవును, దేవాలయానికి బయటే నా జీవితం అయిపోతుంది, దేవుని మందిరములో నేను ప్రవేశించలేకపోతున్నాను, ఆయన్ని స్తుతించలేకపోతున్నాను, ఆయన్ని ఘనపరచలేకపోతున్నాను. వీళ్ళనైతే చేయి చాపి ఉదయం నుంచి రాత్రి వరకు బరి అరిసినట్లు నేను అరుస్తున్నాను, కానీ ప్రభు వైపు అయితే నేను చూడలేకపోతున్నానని సిగ్గు తెచ్చుకొని అతని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను దేవుని మందిరములో ప్రవేశించాలి, నేను సజీవమైన రాళ్ల వలె కట్టబడాలి, నేను ఆయన సన్నిధిలో నిలవాలి, నా దరిద్రత తొలగాలి అని అతనిలోనికి ఒక శక్తివంతమైన ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఆ వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, లేచి నిలచి గంతులు వేస్తూ దేవుని మందిరములో దేవునిని స్తుతించటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు యేసన్న గారు ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు, మందిరానికి రావట్లేదు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళితే వెళ్ళగానే ఆ వ్యక్తి పడుకొని టకా 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 126 చదివాడు. ఏం చదివాడంటే, యేసన్నా ఒకప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడివి, ఇంతకాలం నుంచి నేను మంచం మీద ఉంటే చచ్చానా బ్రతికానని కూడా నన్ను నువ్వు అది చేయలేదు, అసలు మా ఇంటికే రావట్లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఊరికి కూడా సరిగా రావట్లేదు, వచ్చిన అటుబడి అటు వెళ్ళిపోతున్నావు, ఎక్కడన్నా వాక్యం చెప్పి కూటం పెట్టుకొని అని 26 చదివాడు. నువ్వెందుకు మందిరానికి ఆగిపోయావు అని అడిగాడు. నేను మంచం ఎక్కి 6 నెలలు అని చెప్పాడు. ఎన్ని నెలమ్మా? ఎన్ని నెలలు? 6 నెలలు. పొద్దుటే లేస్తాడు, చల్లగా కర్రేసుకుంటాడు, ఈదులోకి వెళ్తాడు, కాసేపు కూర్చుంటాడు, ఇంటికి వస్తాడు, టీ తాగుతాడు, మరల వెళ్తాడు, ఈదులో కాసేపు కూర్చుంటాడు, మరల వస్తాడు, నాస్తా తింటాడు, మరల వెళ్తాడు, కాసేపు కూర్చుంటాడు, మరల తిని పడుకుంటాడు, మరల కాసేపు ఈదులో కూర్చొని వచ్చి తిని చెక్కేస్తాడు. ఈదులోకైతే పోయి రాగలుగుతున్నాడు, కానీ మందిరం అనేసరికి నాకు బాగలేదు కదా అంటున్నాడు. దైవజనులు యేసన్న గారు చెప్పిన మాట, రోగిని నాకు ఆరోగ్యం బాగలేదు, ఇక నేను మందిరానికి పోలేనని ఫిక్స్ అయిపోయావా? అసలు మందిరములో ప్రవేశించి ఆయనను స్తుతించాలన్న అసలు ఆశ నీలో ఉందా? ఇవన్నీ కాదు, ఆ ఆశ నీలో ఉందా? ఆశ నీలో ఉంటే నువ్వు దేవుని మందిరములోనికి రాగలుగుతావు. నిందించే స్వభావాలు నీకుండవు, నిందలు పెట్టే స్వభావాలు నీకుండవు. ఆశ నీకుంటే, తింటున్నావు కదా, తాగుతున్నావు కదా, కర్రేసుకుని అట్టట్టెళ్ళి అట్టట్టెళ్ళి ఈదులోకి వెళ్తున్నావు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊళ్ళో జరగబోయినవన్నీ ఇంటూ 10 మందికి చెప్తున్నావు కదా, మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వస్తున్నాను అంటున్నావు కదా. వీళ్ళనే ఇదిగో అయ్యా నన్ను ఒక్క ఆదివారము దేవుని మందిరానికి తీసుకువెళ్ళండి అని అంటే వాళ్ళు తీసుకొస్తారు కదా. దేవునికి స్తోత్రం. నీలో ఆశ లేదు, నీలో కోరిక లేదు. ఎంతసేపు భక్తిహీనులతో బ్రతకాలన్న ఆశ నీకుంది. బాగలేదు కదా, ఇంట్లోనే పడుకోవాలి కదా, ఈదులోకి ఎందుకు వెళ్తున్నా? ఎందుకనంటే భక్తిహీనులతో నివసించాలన్న కోరిక, ఆశ, దాహం నీకుంది. కానీ దేవుని మందిరములో నేను ప్రవేశించాలన్న ఆశ నీకు లేనందున నీవు ఈ విధముగా నీ జీవితము క్షీణించిపోతుంది. ఆత్మ సంబంధముగా చచ్చిపోతూ ఆత్మ సంబంధముగా నువ్వు క్షీణించిపోతున్నావు. నీలో ఆశ ఉంటే, నీలో ఆ కోరికలు ఉంటే నువ్వు దేవుని మందిరానికి రావటానికి ఈ బలహీనతలో ఈ రోగాలు నీకు అడ్డు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి ఒక గొప్ప అద్భుతము జరిగింది. ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంది. దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కావలి అబ్రహాం గారికి ఆ చేతికి, ఆ గాయమైన చేతికి ఆపరేషన్ చేయటానికి నిన్నటి దినాన డాక్టర్లు మత్తు ఇచ్చారు. ఆ మత్తు అస్సలు ఎక్కలేదు. ఆ డాక్టర్లు చెప్పారు, ఈ పెద్ద అయిన దాహం అయినప్పుడు
నీళ్లు త్రాగేవాడు కాదు, బ్రాందీ సారా తాగేవాడు. కాబట్టి మేము ఎంత మొత్తిచ్చి నీ వ్యక్తికి మొత్తం ఎక్కలేదు, ఈ వ్యక్తికి మొత్తం ఎక్కదు, ఇక మేము ఆపరేషన్ చేయలేము అని చెప్తే వాళ్ళు ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఈ ప్రార్థన ఆడవాళ్ళు ఉండి, ప్రభువా మరి ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అని నేను ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాను. అంత వివరంగా మొత్తం ఎక్కలేదు, ఇలా ఆపరేషన్ చేయను తీసుకెళ్ళిపోమని డాక్టర్లు ఇసుక్కుంటున్నారు అని నాకు చెప్పలే. ప్రభువా నీ చిత్తం, ఆ బిడ్డను స్వస్థపరచు, సాక్షి బిడ్డగా నడిపించని ఫోన్ చేసి పెట్టేసి, ఎప్పుడైతే ప్రార్థన చేసామో అప్పటికి ఆయన కళ్ళు మూసుకొని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకుంటుంతోటే ఒక 3 స్త్రీలు తెల్ల బట్టలు వేసుకుని, 3 పురుషులు తెల్ల బట్టలు వేసుకుని వచ్చి, నాయనా ప్రార్థనా కూటం ఉంది, నువ్వే పాటలు పాడాలని పిలిచారంట. నాకు బాగలేను, నేను ఎలా వచ్చేదంటే, ఒక చెయ్యి నీ కుంటిగా ఉంది, ఈ చెయ్యి బాగుంది, ఈ నోరు బాగుంది, కాబట్టి ఈ నోటుతో ఈ చేతితో దేవుడిని స్తుతించన్నారంట గట్టిగా. అయితే నేను వస్తాను, పాడతాను, అందులో పాట పాడి 2 వారాలు అయిపోయింది అని వాళ్ళతో వెళితే, వాళ్ళు ఈయన పాడుతూ ఉన్నాడు, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. ఈయనకు మళ్ళీ మైకాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకొక పాట ఎవరని పాట అవ్వకుండా పాట పాడుతూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి ఆపరేషన్ పూర్తయిపోయింది. ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత హల్లెలూయా ఆమేన్ అన్నాడు. ఏంటి హల్లెలూయా ఆమేన్ అంటున్నాడని డాక్టర్లు అడిగితే అప్పుడు చెప్తా ఉన్నాడట, నన్ను మా పాస్టర్లు వచ్చి ప్రార్థనకు తీసుకుపోయారు, పాటలు పాడొచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేసే ఆలోచన బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక ఆపరేషన్ అయిపోయింది, తీసుకొస్తే శనివారం అమ్మ ఫోన్లో వస్తుంది, వాక్యం పాటలో ఫోన్లో వస్తుందని పెడితే, రాత్రి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ పాట పాడారు, ఎవరు తర్వాత పాట పాడారు, ఏ ప్రార్థన చేశాను, ఏ వాక్యం ఇక్కడ చెప్పామో రాత్రి అంతా నాకు వినిపిస్తున్నాడు. పలాని మీరు వాక్యం చెప్పారు, పలాని కుంటోడు గురించి చెప్పారు, పలాని వాళ్ళు పాట పాడారు అని. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము ఆయనలో కట్టబడితే అలాంటి దర్శనాలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? అలాంటి దర్శనాలు వస్తాయి. ఆయనలో కట్టబడుకోకుండా నువ్వు దుర్మార్గులతో, పాపులతో, దుష్టులతో నీ సహవాసాలు ఉంటే నల్లటి దున్నపోత వచ్చిందన్నా నన్నే రమ్మంటుంది. ఎవరిని రమ్మంటుంది? ఈ మధ్య ట్రెండ్ ఏంటో తెలుసా? మన గ్రామంలో అంతకుముందు వారంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అంతకుముందు నెలలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళే వచ్చి నన్ను పిలుస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళే వచ్చి పిలుస్తున్నారు, వాళ్ళే రమ్మంటున్నారు, నువ్వు రాక తప్పదంటున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అబ్రహాం గారిని మాత్రం 6 మంది సేవకులు పిలిచారంటమ్మా. ఎంతమంది పిలిచారు? వాళ్ళు తెల్లబొట్లు వేసుకునే వాళ్ళు. ఎందుకు పిలిచారు? చచ్చిపోమంటా కాదు, పాటలు పాడటానికి పిలిచారు. అంటే ఆయనకి అంత పాటలు పిచ్చండి. ఎంత పిచ్చి? ఒక పాట ఇస్తామా, పాడిన తర్వాత నాయన తర్వాత పాడతాను, ఇంకోటి ఇక్కడికి వస్తాడు, తర్వాత ఇంకోటి పాడతానే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక కావల్లో మైక్ ఇస్తే, నాయన మళ్ళీ మేము వెళ్ళాలి కదా నాయన, అక్కడ ప్రార్థన ఉందంటే అప్పుడు దాకా పాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంబులెన్స్ మీద ఎత్తుతుంటే ఇక ప్రాణం పోయింది అనుకుంటే, నా పాటల పుస్తకం బైబిల్ అంటున్నాడంట. నా పాటల పుస్తకం నా బైబిల్ అంటున్నాడంట. నువ్వైతే మరి ఏమంటావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా నీవు కట్టబడితే అలాంటి దేవదూతలు వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటారు. అది నీకు ఆశీర్వాదకరముగా, అది నీకు ప్రయోజనకరముగా, అది నీకు ఆరోగ్యకరముగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ బంధువులందరూ ఇచ్చే
గొప్ప సాక్ష్యం ఏమిటంటే అబ్రహాం గారి కంటే చిన్న వయసులోనే వాళ్ళ నాన్నకి సేమ్ ఇదే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు పేపర్లు ఇలా పాత సామాను ఎర్రగడ్డల వ్యాపారం చేస్తారు కదా. ఇక ఆయన రాత్రి పగలు కూడా ఎవరు కనిపించినా ఆయన నిద్రలో కూడా ఎర్రగడ్డలో పేపర్లు అంటూ కొన్ని సంవత్సరాల పాటు అలాగా ఆయనకి పిచ్చెక్కేసింది. ఈయన పరిస్థితి కూడా దానింటే ఈయనకి ఏం పిచ్చెక్కేసింది? అమ్మ ఏ పిచ్చెక్కేసింది? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మ ఏ పిచ్చమ్మా? సీరియల్ పిచ్చా? పాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కొమ్మరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కొమ్మరించు. అందరూ మోకరించండి, కృపామయుడా, అందరూ మోకరించండి. నీలోనా కృపామయుడా, నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందున ఇదిగో. నా స్తుతుల వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా